కుప్పం నియోజకవర్గం రెస్కో డైరెక్టర్ గా అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన రెస్కో డైరెక్టర్ అనిమిగానపల్లి ఆరుమగం నేను ఒక సాధారణ రైతు జీవనం కొనసాగిస్తుండేవాడిని. చంద్రబాబు నాయుడు కుప్పం రాకముందు ట్రాక్టర్ బోల్ట్ వేసుకోవాలన్నా అనేక కిలోమీటర్లు ప్రయాణం కొనసాగించేవారు. అలాంటిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గం అభివృద్ధి బాటలో తీసుకెళ్లారు. నారా చంద్రబాబు నాయుడికి వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని రెస్కో డైరెక్టర్ అనిమిగానిపల్లి ఆరుమకం తెలియజేశారు. గత ప్రభుత్వ పరిపాలనలో రెస్కోలో అనేక ఆటుపోట్లు ఉన్నాయి. వాటిని ప్రణాళికతో మా మీద నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యతతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. అందరికీ నమస్కారం అండి. నాకు కుప్పం నియోజకవర్గంలో రెస్కో డైరెక్టర్గా నాకు పదవి ఇచ్చినందుకు మొట్టమొదటి నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ అన్నకి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ ముండత్నం సార్ గారికి మరియు సురేష్ డాక్టర్ వీళ్ళ ముగ్గురికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రెస్కోలో ముందు ఉన్న పాలనలో ఎక్కువ అవకతవకలు జరిగింది. మాకు ఇచ్చిన వెంటనే మేము అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాని బాధ్యతలు తీసుకునేసి దాన్ని సక్రమంగా ఏ విధంగా చేయాలో మా పార్టీ పెద్దలతో కలిసి మేము దాన్ని తీర్చుకునేసి బాగా మంచి హోదాలో దాన్ని తీసుకువెళ్ళే వాటిని చేస్తామని మీకు సమ్మెనిగా తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ రెస్కో ఇచ్చినందుకు డైరెక్టర్గా నా వంతు నేను ఏ రకంగా రెస్కోకి మంచి చేయాలో ఆ విధంగా చేసుకోపోతాననేసి సారు సమక్షంలో సారు పాదాల సమక్షంలో నేను చెప్తా ఉన్నానండి. అలాగే మన ముఖ్యమంత్రి సార్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. కుప్పంలో మేము రైతులు, మాకు ఒక ట్రాక్టర్ ఉండింది. ఆ ట్రాక్టరు ఒక ₹3 బోల్ట్ తీయాలన్నా కూడా పలమనేరు లేదా చిత్తూరు పోవాల్సి ఉండింది. కానీ మన సారు ఇక్కడ మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ మా కుప్పం ఎక్కడుందని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నాను. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం ఈ ప్లేస్లో ఉందనేసి ఢిల్లీలో చూపించిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ గారికి మేము చాలా రుణపడి ఉన్నాం. మా పిల్లలు మేము కూడా ఎప్పటికైనా ఇంకా మేము సత్యంతవరకైనా చంద్రబాబు సార్కే ఓటేస్తాం. అది మా హక్కు. మేము ఎందుకు ఓటేయాలంటే కుప్పం అనే చాలా వెనుకబడిన ఊరు, ఎవరికి కానీ తెలియదు. కంగుంది కుప్పం అంటేనే తమిళనాడులో కానీ ఎక్కడైనా చెప్పాలంటే కర్ణాటకలో కానీ కంగుంది కుప్పం అంటే తెలిసేది. కుప్పం అంటే ఎవరికి తెలియదు. అట్లాంటి కంగుంది కుప్పాన్ని ఒక కుప్పం అనేది ఢిల్లీలో అప్పుడున్న వాజ్పేయి నుండి ఇప్పుడున్న మోదీ వరకు కూడా మమ్మల్ని కుప్పం ఇక్కడ ఉంది అనేసి చూపించిన వ్యక్తి ఎవరు అంటే మా చంద్రబాబు సార్ గారే. ఆయన లేకుండా పోయింటే ఈ కుప్పం ఇంత అభివృద్ధి అయిన లేదు. ఇప్పుడు పైన ప్రభుత్వంలో నీళ్లు తెస్తాను, అందరినీ వాళ్ళు నీళ్లు తెస్తానని చెప్పి కహానీలు చెప్పి బల్లగుద్ది చెప్పిన వాళ్ళంతా ఈరోజు నీళ్ళు తేలేదు. కానీ మా సారు మాకి ఈ నెల అంటే ఆగస్టు నెల ఈ నెల 31వ తేదీ లోపల నీళ్లు తేవాలని కంకణం కట్టుకున్నాను. అప్పుడు చాణక్యుడు ఏం చేసినాడో కానీ మాకు తెలియదు. కానీ మా భగీరథ చాణక్యుడు మాత్రం ఇక్కడ కుప్పంలో నేను ఉండే లోపలే అన్ని పనులు జరిగిపోవాలని చెప్పి ఈ సంవత్సరం మాకు అన్నీ చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాడు. ఎవరి వల్ల కాని పని 600 కిలోమీటర్లు 600 మైళ్ళు నీళ్లు తేవడం అంటే సామాన్యం కాదు. అట్లా చాణక్యుడి వల్ల భగీరథుడి వల్లనే అవుతుంది. మాకు నీళ్లు తెచ్చి 31 లోపల నీళ్లు తెచ్చి పరమ సముద్రానికి
నీళ్ళు తెచ్చే బాధ్యత తీసుకుంటా ఉన్నాడు. ఆల్రెడీ రీచ్ అయిపోయింది, నీళ్ళు వస్తూ ఉంది మాకు. ఇప్పుడు వీడియోలో కూడా మేము కొన్ని తాళ్ళు కూడా మేము మా సోషల్ మీడియా పోస్టులు పెట్టినారు. మాకు 100% మాకు నీళ్ళు వస్తుంది. ఆయనకి ఇప్పుడు మేము ఓటేసి కాదు రుణపడాల్సింది, మా ప్రాణాలు ఇచ్చినా కూడా మాకు ఏ బాధ లేదు. ఆయన కోసం మేము ప్రాణాలు ఇచ్చే కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ప్రాణాలంటే మేమే ఊరికే చెప్పడం లేదు, మాకు మంచి చేసినాడు కాబట్టి మేము ఇస్తామంటున్నాం. మా అధ్యక్షుడు దౌర్జన్యం చేయమని ఎప్పుడూ చెప్పలేదు, అందరి మీద ఫైట్ చేయమని చెప్పలేదు, న్యాయబద్ధంగా అన్నీ చేయమని చెప్తున్నాడు కాబట్టి మేము చేసుకోబోతాం. రెస్కోని కూడా మేము న్యాయబద్ధంగా అన్నీ తీసుకునేసి మాకు ఇచ్చిన ఈ 10 టైంలోనే అన్నింటినీ సరిదిద్దామనేసి మీకు దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం. ఎక్కడ అవతవకలు జరిగినా, ఎక్కడ కరెంటు ప్రాబ్లం వచ్చినా మాతో సంప్రదిస్తే మేము తక్షణమే దాన్ని ఏ విధంగా ఏం చేయాలని చెప్పి మా వంతు మేము చేస్తామనేసి సార్ తరఫున మేము మీకు హామీ ఇస్తూ ఉన్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు.